Tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake it. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. టుడే వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ. సో ఇందులో నేను వచ్చేసి వేసుకునే అవుట్ఫిట్ అయితే నేనే స్టిచ్ చేశాను, క్రాప్ టాప్. సో నేను ఓల్డ్ శారీతో బ్లౌజ్ అండ్ స్కర్ట్, లాంగ్ స్కర్ట్ అయితే స్టిచ్ చేశాను. దీన్ని బ్లాక్ చున్నీతో ఇలా పేరప్ చేశాను. సో సేమ్ బ్లౌజ్ సేమ్ స్కర్ట్కి ఆపోజిట్లో కలర్ చున్నీతో బాగుంటుందని చెప్పి ఈ బ్లాక్ కలర్ చున్నీ అయితే వేసుకున్నాను. సేమ్ నెక్ సెట్ కూడా బ్లాక్ కలరే వేసుకుంటున్నాను. దానికి ఇయర్ రింగ్ సెట్ వచ్చింది. సో సింపుల్గా నెక్ సెట్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేస్తున్నాను. అలాగే రెడ్ కలర్ లిప్స్టిక్ అండ్ టిక్లీ కూడా రెడ్డే పెట్టాను, ప్లెయిన్ది. సో సింపుల్గా మంచి లుక్ ఉండేలాగా ఈ లుకింగ్ అయితే చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ హెయిర్ లీవ్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఇక్కడ బయటకు వెళ్తున్నాను, ఎగ్జిబిషన్కి వెళ్తున్నామని చెప్పి ఇది రెడీ అవుతున్నాను. బట్ ఇంకా నా హెయిర్ లీవ్ చేస్తే ఇంకా అంత దూరం మెయింటైన్ చేయడం కష్టం. ఇంత లాంగ్ ఉన్నాయి కాబట్టి మంచిగా జడ అల్లుకొని వెళ్తాను. సో లీవ్ చేస్తే ఇంకా హెయిర్ స్టైల్ ఇంకా బాగుంటుంది, బట్ చేయను. ఇలా నార్మల్ మొత్తం హెయిర్ అంతటిని తీసి క్లచర్ పెట్టేశాను. దీన్నే ఇప్పుడు సింపుల్గా 3 స్టెప్స్లో అల్లేస్తున్నాను. సో క్లచర్ కూడా స్కర్ట్కి మ్యాచ్ అయ్యే క్లచర్ పెట్టాను, బాగుంది బ్యాక్ నుంచి కూడా చేయడం. సో ఇది మీరు ట్రై చేయాలనుకుంటే నేను ఓల్డ్ శారీతో స్టిచ్ చేశాను. దాని వీడియో అయితే మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. బ్లౌజ్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మోడల్ కూడా న్యూ మోడల్ బాగుంటుంది. మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అంత సింపుల్ ఈజీ ట్రిక్స్తో నేను వీడియో అయితే చేశాను, చూడండి. సో ఫైనల్గా నా జడ అయితే ఇది చూసారు కదా. ఫైనల్ లుక్ అవుట్ఫిట్ ఇలా ఉంటుంది. సో లాంగ్ స్కర్ట్, బ్లౌజ్ విత్ బ్లాక్ కలర్ చున్నీ. సో ఇది ఎలా ఉంది ఏంటి కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. దట్స్ ఇట్ టుడే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్.